my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. ఈ రోజు 7th సెప్టెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మనం క్యూరేట్ చేయడం జరిగింది. క్యూరేట్ చేసి మీ ముందుకి తేవడం జరిగింది. సో మళ్ళీ ఎప్పట్లానే మనం ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోబోతున్నాం. సో దయచేసి వీడియోని షేర్ చేయండి. ఇందు నుంచి నేర్చుకున్న విషయాలు ఏమైనా ఉన్నా వీడియోని లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, 1.x 1.5x ఆర్ 2x స్పీడ్ ఏది మీకు అనుకూలంగా ఉంటుంది, రైట్? సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటంటే రూట్ వర్డ్ ఆఫ్ ది డే, రివిజన్, PYQ కార్నర్, ఎడిటోరియల్ అండ్ వొకాబులరీ, రైట్? సో ఎప్పటిలానే మనం 5 డిఫరెంట్ థింగ్స్ని మనం ఓకే నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం విల్ స్టార్ట్ విత్ రూట్ వర్డ్ ఆఫ్ ద డే. సో రూట్ వర్డ్ ఒకసారి మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. టెలిగ్రాఫ్, టెలిపతి, టెలిస్కోప్, ఇక్కడ లాస్ట్లో మీరు టెలిగ్రామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, రైట్? టెలిగ్రామ్. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ టెలి. టెలి అనే ఒక రూట్, అది కూడా మనకి ఎలా ఇక్కడ వాడుతున్నాం. సో ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ ప్రిఫిక్స్ కదా. టెలిని మనం ప్రిఫిక్స్గా ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో టెలి ఈజ్ వాట్ ఈస్ బేసిక్లీ టెలి అన్నది మనకు తెలియాలి. సో టెలి యొక్క మీనింగ్ మనకు తెలిస్తే సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మీనింగ్ మనకు తెలుసు. సో తెలిసిన వర్డ్స్తో కూడా మనం దాని మీనింగ్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఏమైంది వచ్చామో టెలి అంటే, సో టెలిఫోన్ అంటున్నాం, టెలిస్కోప్ అంటున్నాం. స్కోప్ అంటే టు సీ కదా, స్కోప్ మీ అందరికీ తెలుసు కదా, స్కోప్ SCOPE, టెలిస్కోపు, మైక్రోస్కోపు. స్కోప్ అంటే ఏంటి అక్కడ అర్థం? సో వెన్ యూఆర్ ఏబుల్ టు సీ సంథింగ్, టు వాచ్ ఆర్ టు సీ కదా. సో టెలిస్కోప్ని దేనికి వాడతాం? స్టార్స్ని, స్టార్స్ని, ప్లానెటరీ మోషన్స్ని అబ్జర్వ్ చేయడానికి వాడేది టెలిస్కోప్. అంటే ఒక రకంగా టెలికి మీనింగ్ ఏమొస్తుందంటే డిస్టెన్స్ అనే మీనింగ్ వస్తుంది. టెలి ఈజ్ నథింగ్ బట్ యువర్ డిస్టెన్స్. ఓకే, దట్ ఈస్ యువర్ టెలి. సో టెలితో అసోసియేటెడ్ అయిన వర్డ్స్కి మీనింగ్ ఏమొస్తుందమ్మా? డిస్టెన్స్ అనే మీనింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనకి ఫస్ట్ వర్డ్ చూసుకుంటే టెలిఫోన్ అన్నాడు. టెలిఫోన్ అంటే అగైన్ మీ అందరికీ నార్మల్గా తెలిసిన వర్డే కదా, ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. బట్ ఆ రూట్తో ఎలా అసోసియేట్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఫోన్ అంటే సౌండ్ కదా, సో డిస్టెన్స్, సౌండ్. ఓకే, అంటే మనం ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు కూడా ఒకరితో ఒకరు సంభాషించుకునేలాగా వీలుగా ఉండేదే, ఆ వీలుగా ఉండేటట్లు మనకి ప్రొవైడ్ చేసేదే టెలిఫోన్, రైట్? సో డిస్టెన్స్ సౌండ్ ఆర్ కమ్యూనికేషన్ వచ్చా ఈజీగా. సో ఆ కమ్యూనికేషన్లో సౌండ్ ఉంటుంది కదా, సో అక్కడ మనకి సౌండ్ అనే మీనింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా డిస్టెన్స్. ఫోన్ అంటే సౌండ్ కదా, ఫోన్ ఈజ్ రిఫ్లెక్టింగ్ సౌండ్. సో డిస్టెన్స్, కమ్యూనికేషన్ between two distance objects with the help of that device, that is your telephone, which is a device. Okay, తర్వాత టెలిపతి ఈజ్ నథింగ్ బట్ అది ఒక రకమైనటువంటి ఏమని చెప్పుకోవచ్చు అంటే మనం ఇట్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఏమంటాం? మైండ్ రీడింగ్ అంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ టెలిపతి. అంటే మైండ్ని రీడ్ చేయడం, మైండ్ రీడింగ్. ఇంకో పదం ఉందమ్మా, క్లియర్ వోయంట్ అనే పదం ఉంది. సో క్లియర్ వోయన్స్, టెలిపతి అంటే దూరంగా ఉన్నా కూడా మీ మనసులో ఏముంది మీ ఓకే. సో యు ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ అండర్స్టాండింగ్, అంటే ఏముందో అన్నది మీరు ఆల్రెడీ తెలుసుకోగలిగారనే మనం టెలిపతి అంటాం. పతి ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ విధానం అని చెప్పచ్చు. ఓకే, సో మెంటల్లీ కమ్యూనికేట్, రైట్? మెంటల్లీ కమ్యూనికేట్, ఇక్కడ మెంటల్ కమ్యూనికేషన్. సింపుల్గా చెప్పాలంటే మెంటల్ కమ్యూనికేషన్ అని మనం చెప్పచ్చు. ఓకే, అదేవిధంగా టెలిస్కోప్, ఓకే, టు సీ ద డిస్టెన్స్, టు సీ వ్యూ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, అంతేనా? డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ని మనం వ్యూ చేయడాన్నే ఏమంటామమ్మా? టెలిస్కోప్ అంటాం. So tele is distance, scope is to see. So to see, view the distance objects with the help of that device, which is called telescope. So ఇవన్నీ మనకి నౌన్స్ కిందకి వస్తాయి కదా. ఆల్ దీస్ ఆర్ నౌన్స్. అలానే టెలిగ్రాఫ్, టెలిగ్రామ్, ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ అనమాట. ఇంటర్లింక్ అంటే ఏంటి సార్ అంటే టెలిగ్రామ్ అనేది బేసిక్గా మెసేజ్.
విచ్ యూ వాంట్ టు కమ్యూనికేట్. ఓకే, టెలిగ్రామ్ ఈజ్ అ మెసేజ్ అనమాట. అక్కడ వోకల్ కమ్యూనికేషన్ ఉండదు, టెలిపతి ఉండదు, జస్ట్ ఆ మెసేజ్ని మీరు కన్వే చేద్దాం అనుకుంటుంటారు. ఆ మెసేజ్నే మనం టెలిగ్రామ్ అంటాం. టెలిగ్రాఫ్ అన్నది ఆ వ్యవస్థ, కమ్యూనికేషన్ సిస్టమ్ విచ్ ట్రాన్స్ఫర్స్ దిస్ మెసేజ్. సో టెలిగ్రామ్ని కమ్యూనికేట్ చేసేదే టెలిగ్రాఫ్. టెలిగ్రాఫ్ ఈజ్ బేసికలీ a కమ్యూనికేషన్ సిస్టమ్. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థనే మనం ఏమంటాం, కమ్యూనికేషన్ సిస్టమ్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద టెలిగ్రామ్. అదే టెలిగ్రామ్ అంటే ఏంటి? టెలిగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ద మెసేజ్ విచ్ యూ వాంట్ టు కన్వే. సో టెలిగ్రామ్ ఈజ్ మెసేజ్ that has to be conveyed, between two distant areas కదా. సో రెండు డిస్టెంట్ ఏరియాస్ మధ్య ఓకే ఒక మెసేజ్ని మీరు పాస్ చేయాలంటే ఒకప్పుడు టెలిగ్రామ్ ఉండేది, ఇప్పుడు అంతా మొబైల్స్ వచ్చాక దాని ప్రివలెన్స్ అనేది తగ్గిపోయింది కదా. సో టెలిగ్రాఫ్ అనేది కమ్యూనికేషన్ సిస్టమ్, టెలిగ్రామ్ అనేది ఆ మెసేజ్. క్లియర్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టెలి. సో టెలి అంటే డిస్టెన్స్. క్లియర్? సో ఇంకేమైనా వర్డ్స్ మీకు టెలితో రిలేట్ అయిన వర్డ్స్ తెలుసుంటే మీరు వాటిని టెలిప్రాంప్టర్ అనే వర్డ్ ఉంటుంది. ఓకే, వినుంటారు మీరు, ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ టెలిప్రాంప్టర్. సో దాని మీనింగ్ ఏంటనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టెలిప్రాంప్టర్. ఓకే, ఇక్కడ కూడా టెలి అనే ప్రిఫిక్స్ మనకు కనిపిస్తుంది. సో ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ సమ్ డిస్టెన్స్, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ సెక్షన్ రివిజన్ వొకాబులరీలోకి వెళ్దాం. సో రివిజన్ వొకాబులరీలో లాస్ట్ టైం అంటే 5th సెప్టెంబర్ టీచర్స్ డే రోజు మనం ఏదైతే ఎడిటోరియల్ డిస్కస్ చేసామో దానికి సంబంధించినటువంటి వర్డ్ని ఒక్కసారి రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే వీడియోని చూసుంటారో వాళ్ళు ఒకసారి వీడియోని పాజ్ చేసి వాళ్ళ క్వశ్చన్స్ని ఒకసారి రీచెక్ చేసుకోండి. అలానే చూడని వాళ్ళు వీడియోని చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. మిలిటేట్ అంటున్నాడు. MILITATE, మిలిటేట్. ఇది ఒక వర్బ్గా తీసుకోవచ్చు. మిలిటేట్ అంటే ఎప్పుడైనా మనం తీసుకునేటువంటి ఒక పని వ్యతిరేకంగా కానీ ప్రతికూలంగా ఉండేటప్పుడు దాన్ని మిలిటేట్ అంటాం. ఓకే, సో అంటే మనం ఏదైనా ఒక డెసిషన్కి వ్యతిరేకంగా, ఓకే, లెస్ సక్సీడ్, లెస్ లైక్లీ టు బీ హ్యాపెన్ ఆర్ సక్సీడ్. టు మేక్ సంథింగ్, చూసారా అక్కడ స్టేట్మెంట్ ఈ చూడండి, టు మేక్ సంథింగ్ లెస్ లైక్లీ టు హ్యాపెన్ ఆర్ సక్సీడ్. సో దేన్నైనా మీరు ప్రతికూలంగా దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. ఓకే, లెస్ లైక్లీ టు హ్యాపెన్ ఆర్ సక్సీడ్. ఒకటి జరగాలి అనుకుంటే అది జరగకుండా మీరు దాన్ని వ్యతిరేకించడం కానీ ప్రతికూలించడాన్ని మనం మిలిటేట్ అంటాం. సో ఈ ఈజ్ ద కరెక్ట్ మీనింగ్. అలానే డిమార్కేషన్, మార్కేషన్ ఐఓఎన్తో ఎండ్ అవుతుంది కదా, సో అది నౌన్ అవుతుంది. డిమార్కేట్ అంటే దేన్నైనా విభజించడం, అంటే వాటి యొక్క బౌండరీస్, వాటి యొక్క సరిహద్దుల్ని మనం నిర్దేశించడం. రైట్, దట్ ఈస్ కాల్డ్ యువర్ డిమార్కేషన్. సో ఇప్పుడు చూడండి, ఇచ్చినటువంటి ఆప్షన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెచ్ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేయండి. సో హెచ్ స్టేట్మెంట్ ఏమంటాడమ్మా? ద యాక్షన్ ఆఫ్ ఫిక్సింగ్ ద బౌండరీ ఆర్ లిమిట్స్ ఆఫ్ సంథింగ్. సో బౌండరీ యొక్క లిమిట్స్ని ఫిక్స్ చేయడాన్ని మనం ఏమంటామమ్మా? సో డిమార్కేషన్ అంటాం. సో హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అలానే కోయలెస్, COALESC, ఆ స్పెల్లింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పెల్లింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతాడు. ఓకే, సో స్టేట్మెంట్ ఏ చూడండి ఒకసారి. కోయలెస్, సో సంథింగ్ విచ్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ అ మాస్ ఆర్ ఎ హోల్. సో కంప్లీట్గా ఒక సమూహం లాగా, ఓకే, ఒక గుంపులాగా, ఒక హోల్ మాస్ అంటాం కదా. సో సంథింగ్ చిన్న చిన్నగా కలిసి ఒక పెద్ద మాస్లా ఫామ్ అవడాన్ని మనం కోయలెస్ అంటాం. సో కమ్ టుగెదర్ టు ఫార్మ్ వన్ మాస్ ఆర్ హోల్, దట్ విల్ బీ కోయలెస్. తర్వాత రాటిఫికేషన్, ఇది మనం చాలా స్పెసిఫిక్ కాంటెక్స్ట్లో వాడే పదం, అంటే జనరల్గా ఎక్కడ పడితే అక్కడ వాడే పదం అయితే కాదు. రాటిఫై అంటే అప్రూవ్ అనే మీనింగ్ వస్తుంది, కానీ బట్ స్పెసిఫిక్గా మనం ఎప్పుడు వాడతామంటే రాటిఫైడ్ బై స్టేట్స్, రాటిఫైడ్ బై పార్లమెంట్ అని అనుకుంటారు. అంటే అక్కడ అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం, అఫీషియల్గా దాన్ని అప్రూవ్ చేయడం అనే మీనింగ్లో మనం రాటిఫికేషన్ అనే పదాన్ని వాడతాం. దాని వర్బ్ ఫామే రాటిఫై. ఈ రాటిఫై అనే వర్బ్కి నౌన్ ఫామే రాటిఫికేషన్. సో వాట్ డస్ ఇట్ మీన్ అమ్మా?
So it is used in a specific context. And what is its meaning? So whenever you want to state something, you want to give some formal consent. Formal ante official ga మీ అప్రూవల్ ని తెలపడాన్ని కన్సెంట్ అంటే ఏంటి అక్కడ అప్రూవల్. సో చూడండి ఎఫ్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి, ద యాక్షన్ ఆఫ్ గివింగ్ ఫార్మల్ కన్సెంట్ టు అ ట్రీటీ, అది ట్రీటీ కావచ్చు, ఒక కాంట్రాక్ట్ కావచ్చు, ఒక అగ్రిమెంట్ కావచ్చు. సో మేకింగ్ ఇట్ అఫీషియల్లీ వ్యాలిడ్. సో ఒక్కసారి అది రాటిఫై అయిన తర్వాత ఇంకా ఎవరు కూడా దాన్ని మార్చలేరు, బికాజ్ ఇట్ బికమ్స్ వ్యాలిడ్, అఫీషియల్లీ వ్యాలిడ్. సో అఫీషియల్లీ వ్యాలిడ్ అయ్యిందంటే సో దట్ హ్యాస్ బీన్ రాటిఫైడ్, దట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. అది కూడా ఎప్పుడమ్మా ఒక అగ్రిమెంట్ లేదంటే ఒక హౌస్ అంటే మన అసెంబ్లీ కావచ్చు లేదంటే పార్లమెంట్ కావచ్చు. సో ఆ ఉద్దేశంలో మనం ఈ ట్రీటీని కాంట్రాక్ట్ని ఉద్దేశించి ఈ అగ్రిమెంట్కి ఫార్మల్ కన్సెంట్ ఇవ్వడాన్ని రాటిఫికేషన్ అంటాం, రైట్? సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అన్టీనబుల్, ఏబిఎల్ఈతో ఎండ్ అయింది కదా సఫిక్స్, అంటే ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. టీనబుల్, అన్టీనబుల్. అన్టీనబుల్ అంటే యూ కెనాట్ దాన్ని డిఫెండ్ చేయడానికి కష్టం అవుతుంది. సో సంథింగ్ విచ్ కెనాట్ బి డిఫెండెడ్ అగెయిన్స్ట్, దట్ ఈస్ కాల్డ్ క్రిటిసిజం. ఎప్పుడైనా క్రిటిసిజం వచ్చిందనుకోండి, మీరు దాన్ని డిఫెండ్ చేయగలిగితే దట్ ఈస్ టీనబుల్. సో ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డిఫెండ్ దట్ క్రిటిసిజం, ఇట్ ఈస్ కాల్డ్ అన్టీనబుల్. సో దట్ సిచ్యువేషన్ విల్ బీ సెట్ టు బి అన్టీనబుల్ సిచ్యువేషన్. సో ఎప్పుడైనా టీనబుల్ అంటున్నాం అంటే క్రిటిసిజంకి మీరు అడ్డుకట్ట వేయగలుగుతున్నారు, మీరు దాన్ని డిఫెండ్ చేయగలుగుతున్నారు. వెరస్ అన్టీనబుల్ దాని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏమవుతుందమ్మా, విచ్ యూ కెనాట్ సపోర్ట్ ఆర్ డిఫెండ్. చూసారా, నాట్ ఏబుల్ టు బీ సపోర్టెడ్ ఆర్ డిఫెండెడ్ అగెయిన్స్ట్ క్రిటిసిజం. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. స్టెమ్, స్టెమ్ని వర్బ్గా వాడేటప్పుడు స్టెమ్ అవుట్ ఆఫ్ అంటాడు. అంటే స్టెమ్ అవుట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, ఆరిజినేట్ ఆర్ కాజ్డ్ బై, దేనివల్ల అయితే మొదలైంది స్టెమ్. సో ఆరిజినేట్ ఇన్ ఆర్ బి కాజ్డ్ బై, దేనివల్ల అయితే కారణమైంది. ఆరిజినేట్ కారణభూతం అంటాం కదా. సో దట్ ఈస్ యువర్ ఐ. సో స్టేట్మెంట్ ఐ చూడండి ఇక్కడ, దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అలానే బార్డ్, ఇది ఫ్లా కాదమ్మా, బార్డ్. బార్డ్, BARRED. బార్డ్ అంటే ఏంటి అక్కడ, జనరల్గా మనకి బార్ అనేది నౌన్గా వాడతాం, కానీ బార్ని వర్బ్గా కూడా వాడచ్చు. సో దాని పాస్ట్ ఫామ్ అది బార్డ్ అన్నది, బార్, బార్డ్, బార్డ్. సో బార్డ్ అంటే స్టాప్డ్ అనే మీనింగ్ కూడా ఉంది, రైట్? సో టు బీ బ్లాక్డ్ ఫ్రమ్ ఎంట్రన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు డూ సంథింగ్. సో దేన్నైనా అలౌ చేయకపోవడం కానీ ఎంట్రన్స్ నుంచి బ్లాక్ చేయడం అనే మీనింగ్లో మనం, అంటే స్టాప్ అనే మీనింగ్ వస్తుందా లేదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ బార్. సో బార్ అనేది స్టాప్ అనే మీనింగ్ వస్తుంది. తర్వాత ఆస్టెన్సిబుల్, ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్న వర్డే, కొత్త వర్డ్ అయితే కాదు, మోస్ట్ రిపీటెడ్ వర్డ్. ఆస్టెన్సిబుల్ అంటే అపారెంట్ అంటాం. సో దట్ మీన్స్ విజిబుల్, ఏదైతే కనిపిస్తుందో అనిపిస్తుందో దాన్ని మనం అపారెంట్ అంటే నిజంగా ఏముందో మనకు తెలియదు కానీ, బట్ విచ్ ఈస్ అపారెంట్, విచ్ ఈస్ లైక్లీ టు బీ విజిబుల్. సో కనిపించే కారణాలని మనం ఉద్దేశించి మనం ఆస్టెన్సిబుల్ రీజన్స్ అంటాం, రైట్? సో అపారెంట్ రీజన్స్ అని అనొచ్చు. సో అడ్జెక్టివ్ కదా, ఇక్కడ జే చూడండి ఒకసారి స్టేట్మెంట్, స్టేటెడ్ ఆర్ అపియరింగ్ టు బి ట్రూ బట్ నాట్ నెసెసరీలీ సో. సో ట్రూలా అనిపించడం, నిజంగా మనకి అది ట్రూవా కాదా అన్నది వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్, బట్ వినేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ట్రూలా మనకి అనిపించడాన్ని మనం ఆస్టెన్సిబుల్ అంటాం. సో జే విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అలానే రెఫరెండం. రెఫరెండం అంటే ఏంటంటే జనరల్గా ఒక పాపులర్ ఒపీనియన్ మీద పబ్లిక్ యొక్క ఒపీనియన్ని తెలుసుకోవడం, ఒక చాయిస్, అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ యొక్క నిర్ణయాన్ని ఓటింగ్ ద్వారా తెలుసుకోవడానికి ఒక విషయం పైన గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఆ విధానాన్ని, ఓటింగ్ విధానాన్ని మనం రెఫరెండం అనొచ్చు. అంటే పబ్లిక్ ఒపీనియన్ని సీక్ చేయడం. ఇప్పుడు మనకు పబ్లిక్ పోల్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో, వాట్సాప్లో. సో వి జనరల్లీ కండక్ట్ దోస్ పోల్స్ జస్ట్ టు నో ద పల్స్ కదా. సో అలానే ఒక డెసిషన్ మేకింగ్, ఎప్పుడైనా కంట్రీకి సంబంధించినటువంటి ఒక విషయం పైన పబ్లిక్ యొక్క ఒపీనియన్ తెలుసుకోవడానికి కండక్ట్ చేసే పోల్నే అ ఓట్ ఇన్ విచ్ ఆల్ ద పీపుల్ ఇన్ ఎ కంట్రీ ఇన్ ఏరియా ఆర్ ఆస్క్డ్ టు గివ్ దేర్ ఒపీనియన్. సో వారి యొక్క అభిప్రాయాల్ని తెలియజేయడం కోసం ఓటింగ్ చేస్తారు ఒక విషయం పైన, ఒక పర్టికులర్ విషయం మీద, రైట్? ఎలక్షన్స్కి వెళ్ళడం కాదు, ఎలక్షన్స్ని ఎన్నుకోవడం. ఇక్కడ ఎన్నుకోవడానికి ఓట్ చేయరు, ఎస్ ఆర్ నో, మీకు ఇష్టమా ఇష్టం లేదా. సో
దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఎటువైపు వెళ్ళాలి అని వాళ్ళకి ఒక డైరెక్షన్ వస్తుంది అనమాట రెఫరెండం ద్వారా. సో దట్ ఈజ్ యువర్ రెఫరెండం. ఓకే. జీ, డిజల్యూషన్, నౌన్. డిజల్యూషన్, డిజాల్వ్ అనే వర్డ్ మీరు వినుంటారు. సో డిజాల్వ్ కూడా మనం కొంచెం పర్టిక్యులర్ కాన్సెప్ట్, అంటే డిజాల్వ్ అంటే మీరు ఈ కరిగిపోవడం అనే మీనింగ్ కాకుండా డిజల్యూషన్ అనే పదాన్ని ఎప్పుడు వాడు చూసుంటారు, ఎప్పుడైతే అసెంబ్లీని రద్దు చేస్తుంటారో, పార్లమెంట్ని రద్దు చేస్తుంటారో, దాని కాలపరిమితి ముగియక ముందే ఎప్పుడైతే మనం దాన్ని డిజాల్వ్ చేస్తామో దాన్నే మనం డిజల్యూషన్ అంటాం. అంటే అసెంబ్లీ రద్దు అని అంటారు, పార్లమెంట్ రద్దు, లోక్సభ ఉద్దేశించి. సో దట్ ఈస్ లైక్ యాక్షన్ ఆఫ్ ఫార్మల్లీ డిస్మిస్సింగ్ అండ్ అసెంబ్లీ, అసెంబ్లీని డిస్మిస్ చేయటం, లేదంటే పార్ట్నర్షిప్ని ఇంకా ముగిసింది అని డిస్మిస్ చేసేటాన్నే మనం ఒక అఫీషియల్ బాడీ అసెంబ్లీ ఆర్ పార్ట్నర్షిప్, దాన్ని ఫార్మల్గా డిస్మిస్ చేయడం, అఫీషియల్గా డిస్మిస్ చేయడాన్ని మనం డిజల్యూషన్ అంటాం. సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఒకసారి ఎవరైతే వీడియోని పాజ్ చేసుకున్నారో ది ట్రై టు చెక్ వెదర్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు PYQ కార్నర్. మీ అందరికీ బాగా ఇష్టమైంది అండ్ మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, బికాజ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. ఇన్ దట్ వే మీరు అసలు ఇంతకీ ప్రిపరేషన్ మీరు ఆ డైరెక్షన్లో వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక కార్నర్ ఇది, రైట్? సో ఒకసారి చూద్దాం. సో వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ అండర్లైన్డ్ అండ్ గివెన్ as ఆప్షన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ an error. ఇక్కడ ఏదో తప్పు వచ్చింది క్వశ్చన్. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఓకే, ఇక్కడ ఈ సెంటెన్స్ ఇచ్చాడు చూసారా, ఇట్ వాస్ డ్యూ టు ట్రెచరస్ లీడర్స్ దట్ హీ డిసైడెడ్ టు లీవ్ ద పార్టీ. ఓకే, సో ఇక్కడ అడిగింది ఏంటమ్మా, మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ అంటున్నాడు కదా. సో అండర్లైన్డ్ వర్డ్ ఏంటి, ట్రెచరస్ లీడర్స్. ఇట్ వాస్ డ్యూ టు ట్రెచరస్ లీడర్స్ దట్ హీ డిసైడెడ్ టు లీవ్ ద పార్టీ. సో పార్టీని వదలాలనుకుంటున్నాడంటే ఆ లీడర్స్ ఎటువంటి వాళ్ళు అయి ఉంటారు, మంచి, అది పాజిటివా నెగిటివా? నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ట్రెచరీ, ట్రెచరీ అన్నది నౌన్ అమ్మ, దాని యాడ్జెక్టివ్ ఫామే ట్రెచరస్. అంటే ఇది బేసిక్గా మనకి ఎలా అర్థమవుతుంది కాంటెక్స్ట్ ద్వారా, దిస్ ఈజ్ అ నెగటివ్ వర్డ్. ట్రెచరస్ అనేది నెగటివ్ వర్డ్, అంటే మనకి సినోనిమ్ ఎలా ఉండాలి, ఖచ్చితంగా నెగటివ్ వర్డే అయి ఉండాలి కదా. సో డివోటెడ్ అన్నది జనరల్గా మనకి పాజిటివ్ సెన్స్లో వచ్చేవాడే యాడ్జెక్టివ్. డివోటెడ్ వర్బ్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా వాడచ్చు. ఓకే, సో బట్ ఇట్ ఈస్ పాజిటివ్ కదా, పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. అంటే ఇది కాదు ఆన్సర్. రావెనస్ అంటే ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ, విపరీతమైనటువంటి ఆకలిని ఉద్దేశించి మనం రావెనస్ అంటాం, ఇది కూడా యాడ్జెక్టివే. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే చాలా తక్కువ టైం, అంటే నాట్ పర్మనెంట్, వెరీ షార్ట్ లివ్డ్ అంటాం కదా, షార్ట్ లివ్డ్. ఓకే, టెంపరీ, దట్ ఈస్ యువర్ టెంపరీనే ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటాం. ఓకే, సో డిస్లాయల్ అనేది ఒక నెగిటివ్ వర్డ్, మీ అందరికీ తెలుసు. లాయల్ అనేది పాజిటివ్, లాయల్ ఈజ్ ఎ పాజిటివ్ వర్డ్. లాయాలిటీ నౌన్, లోయల్ యాడ్జెక్టివ్, దట్ ఈస్ ఆల్సో అ పాజిటివ్ యాడ్జెక్టివ్. అప్పుడు డిస్లాయల్ ఏమవుతుంది, నెగిటివ్ యాడ్జెక్టివ్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, ట్రెచరస్. సో అంటే మనం ఒకరి మీద దాన్ని ఏమంటాం తెలుగులో, వీఆర్ నాట్ లాయల్ టు సమ్మన్, అంటే వాళ్ళకి విధేయత లేకపోవడం. ఓకే, లేకపోవడాన్ని డిస్లాయల్ అంటాం. లాయల్ అంటే విధేయత చూపించడం, రైట్? నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ అండర్లైన్డ్ యాజ్ గివెన్ ఇన్ ద ఆప్షన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ స్పెల్లింగ్ ఎర్రర్. సో ఇక్కడ మనకి స్పెల్లింగ్ సంబంధించినటువంటి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది ఈ ఇచ్చిన సెంటెన్సెస్లో కొన్ని అండర్లైన్ చేశారంట. కన్స్ట్రక్టివ్, కన్సిడరేషన్, ఓకే, సిగ్నిఫికెన్స్, ఇది కూడా అండర్లైన్ కదా, రైట్? సో విచ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మోస్ట్ హాబీస్ ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ కన్స్ట్రక్టివ్, బట్ దట్ దే మే బీ యూస్ఫుల్ ఈజ్ ఆఫ్ సెకండరీ సిగ్నిఫికెన్స్, అండ్ దట్ దే మే బీ లుక్రేటివ్ ఈజ్ ఎ మైనర్ కన్సిడరేషన్. లుక్రేటివ్, ఇక్కడ స్పెల్లింగ్ చూసారా, LUCREATV అని ఉంది, అది LUCRATIV. లుక్రేటివ్ అంటే అర్థం ఏంటంటే ప్రాఫిటబుల్ అనే మీనింగ్ వస్తుంది. సంథింగ్ విచ్ బ్రింగ్స్ ప్రాఫిట్, ప్రాఫిటబుల్ ప్రాస్పెక్ట్ అంటాం.
లుక్రేటివ్ బిజినెస్ అంటాం, అంటే దానివల్ల మనకి చాలా మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ కాంటెక్స్లో మనం లుక్రేటివ్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. లుక్రేటివ్ ప్రొఫెషన్ అంటాం, లుక్రేటివ్ బిజినెస్ అంటాం, అంటే మనకి ఎక్కువగా మనీ రావడానికి, ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉండింది అని చెప్పేటప్పుడు లుక్రేటివ్. అక్కడ క్రియేటివ్ లా కనిపిస్తుంది చూసారా, లుక్ క్రియేటివ్ కాదు, లుక్ క్రియేటివ్, అక్కడ ఈ ఉండకూడదు. సో ఆన్సర్ విల్ బి డి, దట్ ఈస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. నెక్స్ట్ ఏం అడిగాడమ్మా? సో ఇక్కడ మనకి పారాజంబుల్స్ కనిపిస్తుంది, బీసీడి. సో బీసీడీతో స్టార్ట్ అవుతున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకసారి స్టేట్మెంట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ని ఉపయోగించి ఏదైనా ఎలిమినేట్ చేయొచ్చు అన్నది మనం చూద్దాం. బట్ ఈవెన్ స్మాల్ కంట్రీస్ విత్ మోనోలిథిక్ సొసైటీస్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్. సో ఇట్ కెనాట్ బి ద ఓపెనింగ్ లైన్. అంటే డి అయ్యే ఛాన్స్ ఉందా? డీతో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇట్ కెనాట్ బి ద ఓపెనింగ్ లైన్. తర్వాత బి చూడండి, ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ నేషన్ అన్నాడు. దిస్ ఇండికేట్స్, సో దాని ముందు ఏదో ప్రెసిడింగ్ స్టేట్మెంట్ ఉందని, సో బీతో కూడా మొదలయ్యే ఛాన్స్ లేదు. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా, బీతో మొదలయ్యే ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి క్లారిటీగా అర్థమైపోయింది ఏంటి, సితోనే మొదలవ్వబోతుంది. సో ఇండియా అ వెరీ లార్జ్ కంట్రీ విత్ మెనీ రిలీజియన్స్, అక్కడ మెనీ కల్చర్స్ అండ్ మెనీ లాంగ్వేజెస్ హ్యాస్ బీన్ అచీవింగ్ సక్సెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. ఓకే, ఫ్రెష్ స్టేట్మెంట్ ఉంది ఇక్కడ, ఎటువంటి డెఫినెట్ ఆర్టికల్ లేదు, అలానే ఎటువంటి ప్రొనౌన్స్ కూడా లేవు. సో దిస్ కెన్ బి యువర్ ఓపెనింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనం చూడాలి. ఓకే, ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ నేషన్ అన్నాడు. దిస్ నేషన్ అంటే ఏదమ్మా, ఇండియాని ఉద్దేశించి. అంటే సి తర్వాత ఏం రావాలి, బి రావాలి. సో సిబి ఈజ్ యువర్ మ్యాండేటరీ పేర్. ఓకే, సో సిబి చూసారా, ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ నేషన్ లైజ్ ఇన్ ఇట్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ డ్యూ టు విచ్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ హియర్ అండ్ దేర్ అట్ టైమ్స్. సో ఆ యూనిక్నెస్ ఏదైతే ఉందో మనకి, యూనిటీ అండ్ డైవర్సిటీ, దానివల్ల ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అక్కడక్కడ వస్తూ ఉంటాయి, దొర్లుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఏ కూడా కన్సిడరేషన్ చూడండి, సో ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ బి వ్యూడ్ యాజ్ అ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్. సో ఇది మనకి కంక్లూజన్లా కనిపిస్తుంది. అంటే సిబి ఉంది, ఏ ఉండాలి చివరికి, ఆప్షన్ సి చూడండి. బట్ ఈవెన్ స్మాల్ కంట్రీస్ విత్ మోనోలిథిక్ సొసైటీస్ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ దాన్ దిస్, ఇక్కడ దట్ కాదు అది, దాన్ దిస్ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. మోర్ ప్రాబ్లమ్స్ అన్నాడు కదా, కంపారిటివ్ డిగ్రీ, సో దాన్ రావాలి, రైట్. సో సిబిడిఏ విల్ బి యువర్ కరెక్ట్ సీక్వెన్స్. ఎలా చెప్పాం, సిబి అనే మ్యాండేటరీ పేరు, అలానే ఏ అన్నది మనకి కంక్లూజన్లో వస్తుంది. సో సిబిడిఏ విల్ బి యువర్ కరెక్ట్ సీక్వెన్స్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఎ పర్సన్ హూ ఎంజాయ్ డూయింగ్ డేంజరస్ థింగ్స్. థింగ్స్ కాదు, థింగ్స్. ఓకే, థింగ్స్ అమ్మ. ఇన్ ఎ వే దట్ అదర్ పీపుల్ మే థింక్ ఈజ్ స్టూపిడ్. సో మిగతా వాళ్ళు ఏదైతే స్టూపిడ్ అనుకుంటారో, వేస్ట్, చెత్త అనుకుంటారో, దాన్ని ఒక ఛాలెంజ్ లాగా, కొంచెం రిస్క్తో కూడుకున్న వాటిని చేయడానికి ఇష్టపడేవాడిని ఏమంటారు అని అడుగుతున్నాడు. లునాటిక్, కెవాలియర్, గ్యాలెంట్. గ్యాలంటరీ అవార్డ్స్ అని మీకు వినుంటారు మీరు. గ్యాలంటరీ అంటే బ్రేవ్ అని, గ్యాలెంట్ అంటే బ్రేవ్ అమ్మ బేసిక్గా. కెవాలియర్ అంటే నైట్ అంటారు, KNIGHT, అంటే హార్స్ బ్యాక్ మీద విన్యాసాలు చేసేవాడిని కెవాలియర్ అంటారు, హార్స్ బ్యాక్. ఓకే, లునాటిక్ అంటే మతిస్థిమితం లేనివాడు అని చెప్పచ్చు, లునాటిక్. ఓకే, సో హీ ఈజ్ మెంటల్లీ నాట్ స్టేబుల్, మెంటల్లీ అన్స్టేబుల్ అనొచ్చు. ఓకే, పిచ్చోడు అంటాం కదా, లునాటిక్. సో డేర్ డెవిల్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. DAREDEVIL, డేర్, అక్కడ పేరులోనే ఉంది. డేర్ అంటే ఏంటి, రిస్క్ చేయటం, డేర్ డెవిల్. ఓకే, సో వన్ హూ ఎంజాయ్ డూయింగ్ డేంజరస్ థింగ్స్ ఇన్ ఎ వే అదర్ పీపుల్ మే థింక్ ఇట్ ఇస్ స్టూపిడ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇడియం. ఇడియం ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ట్రబుల్ ఇఫ్ ఐ డోంట్ సబ్మిట్ మై హోంవర్క్ టు ద టీచర్. సో ఇప్పుడు ఇన్ ట్రబుల్ అనే మీనింగ్ వచ్చేటప్పుడు మనం ఎటువంటి ఇడియంని వాడతాం అన్నది ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చాడమ్మా. లైన్ షేర్ అని, ఆఫ్ బేస్ అని. ఒకసారి జాగ్రత్తగా ఆప్షన్స్ని గమనించండి. ఓకే, సో ఆఫ్ బేస్ అంటున్నాడు కదా, OFFBASC. అప్ ద క్రీక్ అన్నాడు, ద లైన్ షేర్ అంటున్నాడు. ఓకే,
ఆఫ్ బేస్ అంటే బేసిక్గా ఏ మీనింగ్ వస్తుందంటే మిస్టేకెన్ అనే మీనింగ్ వస్తుంది. ఆఫ్ బేస్ అంటే వెన్ యు ఆర్ మిస్టేకెన్ దట్ ఈస్ కాల్డ్ యువర్ ఆఫ్ బేస్, రైట్. అలానే డెవిల్స్ అడ్వకేట్, ఇది కూడా మీరు చాలాసార్లు వినుంటారు, డెవిల్స్ అడ్వకేట్ అని. సో డెవిల్స్ అడ్వకేట్ అనేవాడు జనరల్గా అడ్వకేట్ చేసే పని ఏంటో, ఓకే, అపోజిట్ వాడికి ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు కాంట్రవర్షియల్గా ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ చేయడం. సో ఒక కాంట్రవర్సీని దుమారాన్ని లేపడానికి అపోనెంట్తో, అంటే ఎవరితో అయితే మాట్లాడుతారో, అడ్వకేట్ చేసే పని ఏంటి, సో అపోనెంట్ పర్సన్ని క్రాస్ క్వశ్చన్ చేసి కొంచెం కాంట్రవర్షియల్గా తయారు చేసేవాడిని డెవిల్స్ అడ్వకేట్ అంటాం, రైట్. సో లైన్ షేర్ అంటే సింహభాగం అంటాం తెలుగులో. లైన్ షేర్ అంటే మెజారిటీ అనే మీనింగ్ వస్తుంది. మెజారిటీ, సింహభాగం అని తెలుగులో అంటాం. లయన్ షేర్ అంటే మోస్ట్ ఆఫ్ ద పార్ట్, ఓకే. సో డెవిల్స్ అడ్వకేట్ అంటే అది మీనింగ్. మరి అప్ ద క్రీక్ చూసారా, సో ఇక్కడ అన్నీ మనకి ఎక్కడ కూడా సెట్ కావట్లేదు. వాడు ఇచ్చినటువంటి ఇన్ ట్రబుల్, మీరు కష్టాల్లో ఉన్నారు, డిఫికల్టీలో ఉన్నారు అని చెప్పడానికి అప్ ద క్రీక్ అనే ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ మనం వాడతాం. సో అప్ ద క్రీక్ మీన్స్ వెన్ యూఆర్ ఇన్ అ డీప్ ట్రబుల్, ఓకే, వెన్ యూఆర్ ఇన్ అ డిఫికల్టీ. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ ట్రబుల్ విచ్ మీన్స్ అప్ ద క్రీక్. సో మీకు మిగతా ఈడియమ్స్ తెలిసి ఉంటే ఫెమిలియర్ అయ్యేవి. ఆఫ్ బేస్ కొంచెం తెలియకపోయి ఉండొచ్చు, బట్ ఈ రెండు కొంచెం పాపులరే, ఈ డెవిల్స్ అడ్వకేట్ ఆర్ లైన్ షేర్, ఓకే. సో దిస్ ఈజ్ యువర్ 6th వన్. నెక్స్ట్ వన్ 7th వన్ ఏమంటాడమ్మా, అప్రోప్రియేట్ ఆప్షన్, ఫిల్లర్స్, ఓకే. మీనాక్షి స్వీప్స్ ద బాల్ ఎక్సలెంట్లీ వెన్ షీ డాష్ అండ్ ఆఫ్ స్పిన్ డెలివరీ, ఓకే. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో, మీనాక్షి స్వీప్స్ ద బాల్ ఎక్సలెంట్లీ, ఓకే, వెన్ షీ డాష్ అండ్ ఆఫ్ స్పిన్ డెలివరీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనకి చాలా మందికి అలవాటు ఏంటంటే ఇఫ్ 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 అని కనిపిస్తేనే అది ఇఫ్ కండిషన్ అనుకుంటాం. అసలు కండిషన్ని వెన్తో కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, మీనాక్షి స్వీప్స్ ద బాల్ అన్నాడు, అంటే ఇది ఒక క్లాజా కాదు? ఎస్, ఇట్ ఈస్ ఎ క్లాజ్. ఎక్సలెంట్లీ, ఓకే, బాగానే ఉంది. అయితే స్వీప్స్ ద బాల్ ఎక్సలెంట్లీ అనేది ఒక క్లాజ్గా తీసుకుంటే రెండో క్లాజ్ ఏంటి, వెన్ షీ డాష్ అండ్ ఆఫ్ స్పిన్ డెలివరీ, అంటే ఇది జరగాలంటే, సో దిస్ ఈజ్ యువర్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్ ఆన్సర్, ఓకే. సో డిపెండెంట్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ మనకి వెన్ అన్నది కండిషన్. సో కండిషన్ క్లాజ్లో మనకి టైప్ వన్ అనే ఒక క్లాజ్ ఉంటుంది. సో టైప్ 1 కండిషన్. సో దాంట్లో ఏమంటాడమ్మా, సో టైప్ 1లో ఎప్పుడు కూడా మనకి కండిషన్ క్లాజ్లో మనకి కండిషనల్ క్లాజ్ అని ఉంటుంది, కండిషనల్ క్లాజ్, అలానే మెయిన్ క్లాజ్, ఓకే. సో మెయిన్ క్లాజ్ ఎప్పుడైనా ప్రెజెంట్ టెన్స్లో ఉంది అనుకోండి, ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటమ్మా, V1 కదా, అప్పుడు మన కండిషనల్ క్లాజ్ ఎట్లా ఉండాలి, ఓకే, సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. దట్ ఈజ్ యువర్ టైప్ 1, అంటే విల్ ఆర్ షల్ ప్లస్ V1, అంతేనా కదా. సో ఆ కాంటెక్స్లో మనం టైప్ 1ని వాడతాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా, వెన్ షీ విల్ గెట్ అన్ ఆఫ్ స్పిన్ డెలివరీ. సి, షీ గెట్స్ అనకూడదు, ఇంకా ఇవన్నీ పోతాయి, గెట్స్, గాట్, ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. విల్ గెట్, బికాజ్ ఇట్ ఈస్ టైప్ 1, అంటే ప్రాబబుల్ అంటాం, పాసిబుల్ ఆర్ ప్రాబబుల్ కండిషన్ అంటాం దీన్ని. టైప్ 1 అంటే పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడే క్లాజ్ టైప్ 1, రైట్. మిగతా మనకి టైప్ 0 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది, టైప్ 3 ఉంటాయి. అవి కూడా మనకి ఎగ్జామ్స్లో ఏదో ఒక రకంగా అడుగుతూ ఉంటాడు, రైట్. సో దిస్ ఇస్ కండిషనల్ క్లాజ్ అప్లికేషన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్, ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పాలి. యూ కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. అంటే ఇక్కడ ఒక జనరల్ స్టేట్మెంటే కదా ఇది. సో జనరల్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. ఇక్కడ క్యాన్ కనిపిస్తుందా మనకి అన్ని చోట్ల, క్యాన్, యూ క్యాన్, అండ్ ఆల్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్, అండ్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. అయితే కొంతమందిని ప్రతిసారి మీరు ఫూల్ చేయొచ్చు, అలానే అందరినీ
కొంత టైం మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేరు అని చెప్తున్నాడు. యా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో ఇక్కడ మనకి ఎక్కడైనా ప్రాబ్లం ఉందమ్మా? సో యాక్చువల్లీ ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే నో ఎర్రర్ అవుతుంది, ఆప్షన్ బి. ఓకే, బికాస్ అన్నీ మనకి జనరల్ స్టేట్మెంట్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎక్కడ కూడా పాస్ట్ కుడ్ వాడు ఉంటే దట్ కుడ్ హ్యావ్ బీన్ ఎర్రర్. సో ఇక్కడ క్యానే కనిపిస్తుంది కాబట్టి దెర్ ఈస్ నో ఎర్రర్. నెక్స్ట్, ఇండియా దట్ ఈస్ భారత్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఎడిటోరియల్ అమ్మ, ఇండియా దట్ ఈస్ భారత్. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ వన్ నేమ్ టు బి గివెన్ ప్రైమసీ ఓవర్ ద అదర్. సో నిన్నటి నుంచి బాగా కాంట్రవర్సీ బాగా ఎక్కువైపోయింది. ఏమని? ఇండియా కాదు భారత్ అనాలి అన్నట్టుగా మనకి కొన్ని ఇన్స్టింక్ట్స్ కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ దాన్ని ఓకే డిస్ప్లే చేసింది కొన్ని సందర్భాల్లో, కొన్ని కాంటెక్స్ట్లో. సో అక్కడ మనకి ఏంటి, ఇండియా దట్ ఈస్ భారత్ అనే టైటిల్ మనకి కనిపించింది. అంటే ఇండియా అన్నా భారత్ అన్నా ఒకటే అన్నట్టు. ఓకే, మనకి కాన్స్టిట్యూషన్లో ప్రియంబుల్లో మెన్షన్ చేసి ఉంటుంది కదా, ఇండియా దట్ ఈస్ భారత్ అని కదా. సో దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ వన్ నేమ్ టు బి గివెన్ ప్రైమసీ. ప్రైమసీ అనే పదానికి అర్థం ఏంటమ్మా? ప్రైమసీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్, ఓకే, ప్రాధాన్యత. సో ఇక్కడ ప్రైమసీ అంటే మీనింగ్ ఏంటంటే బేసిక్గా ప్రాధాన్యత, ఓకే, మోస్ట్ ఇంపార్టెన్స్ అంటాం కదా. సో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని మనం ప్రైమసీ అంటాం. అంటే ఏమాత్రం ఒక పేరు ఇండియా అన్నా భారత్ అన్నా ఒకటే. సో సెపరేట్గా మీరు భారత్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓవర్ ద అదర్ అంటే ఇండియా మీద భారత్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండు కూడా ఇంటర్చేంజబుల్, రెండు కూడా ఎప్పటి నుంచో మనకు సందర్భం బట్టి దాన్ని వాడుతున్నాం అన్నట్టుగా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దెర్ ఈస్ నో నీడ్. సో ఒక్క లైన్లో తేల్చాడు ఇక్కడ, రైట్. సో ఒకసారి చూద్దాం కాంటెక్స్ట్ ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి దాని చుట్టూ కాంట్రవర్సీ ఏంటి, రైట్. ఇండియా అండ్ భారత్ హ్యావ్ బోత్ evoked ద సేమ్ ఎమోషన్స్ అమంగ్ patriots ఫర్ డికేట్స్. మనం ఇండియా అన్న భారత్ అన్న రెండిటికి కూడా పులకరించిపోతాము. బోత్ evoked ద సేమ్ ఎమోషన్స్. evoked అంటే మనకి ఒకే రకమైనటువంటి రాబడుతుంది ఎమోషన్స్ని. ఓకే, వీ ఫీల్ రియలీ, చాలా మనకి వెంట్రుకలన్నీ నిక్కబొచ్చుకుంటాయి కదా. భారత్ అన్నా వస్తుంది, ఇండియా అన్నా వస్తుంది. ఎస్పెషలీ అమాంగ్ ప్యాట్రియట్స్, దేశభక్తి, ఓకే, దేశభక్తులు. ఫర్ డికేట్స్, కొన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది, ఇండియా కావచ్చు భారత్ కావచ్చు. బట్ దీస్ లేబుల్స్ ఆఫ్ ప్రైడ్ హ్యావ్ నౌ బీన్. అయితే ఇప్పుడు ఏంటి కాంట్రవర్సీ? బట్ దీస్ లేబుల్స్ ఆఫ్ ప్రైడ్, అయితే ఈ ఇండియా కావచ్చు భారత్ కావచ్చు వీటిని లేబుల్స్ ఆఫ్ ప్రైడ్గా ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సో ప్రైడ్కి సంబంధించిన అంటే గర్వానికి సూచనలు, లేబుల్స్ అంటే అక్కడ ఏంటి, సూచనలు. హ్యావ్ నౌ బీన్ వెపనైజ్డ్ ఫర్ నారో పొలిటికల్ ఎండ్స్, అంటే చాలా సంకుచితమైనటువంటి రాజకీయ, ఓకే, రాజకీయపరమైనటువంటి అంశాల కోసం దీన్ని ఒక వెపన్గా వాడుకుంటున్నారు. ఏదైతే ఇన్నాళ్ళుగా కొన్ని ఎమోషన్స్ని ఎవోక్ చేసిందో ఈ రెండు, ఇండియా కావచ్చు భారత్ కావచ్చు, ప్రస్తుతానికి ఈ లేబుల్స్ని వీళ్ళు వెపన్స్గా వాడుకుంటున్నారు. అది కూడా చాలా నారో పొలిటికల్ ఎండ్స్ కోసం. ఓకే, అంటే చాలా చిన్నది. ఓకే, నారో అంటే ఏంటమ్మా? బ్రాడ్ కాదు, విశాలమైనది కాదు, చాలా సంకుచితం అని అర్థం. ఓకే, ద భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ at the center has decided to use Bharat instead of India in some official communication and documents, a practice that is representatives say will now expand. Okay, అయితే భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే ఉందో అదేం చేసింది, దట్ హ్యాస్ డిసైడెడ్ టు యూజ్ భారత్, ఇండియాని వాడే ప్రతి చోట కూడా భారత్ని వాడాలి అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయ్యారు అయినట్టుగా కనిపిస్తుంది. అది ఎలా రిఫ్లెక్ట్ అయిందమ్మా? కొన్ని అఫీషియల్ కమ్యూనికేషన్స్లో ఇండియాని వాడే చోట వాళ్ళు భారత్ని వాడటం జరిగింది. దానివల్ల సో వీళ్ళు భారత్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. ఇండియా ఎక్కడ వాడుతున్నా ఇండియా బదులు భారత్ని వాడే కొన్ని అఫీషియల్ కమ్యూనికేషన్స్లో వాళ్ళు వాడటం జరిగింది డాక్యుమెంట్స్లో. సో ఆ ప్రాక్టీస్ దట్ ఇట్స్ రిప్రజెంటేటివ్స్ అంటే అర్థం ఏంటమ్మా? బీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏమంటున్నారు, ఇక పైన అది ఇంకొంచెం విస్తరిస్తుంది, అంటే ఇంకా 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 పెరుగుతూనే ఉంటుంది. ఇండియాని వాడాల్సిన చోట మేము భారత్ అని వాడబోతున్నాం. ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ హౌ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నేమ్స్ ద కంట్రీ.
మన రాజ్యాంగంలో ఎలా ఉంది? రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ అని మెన్షన్ చేయబడి ఉంది కదా. అంటే ఇండియా అన్న భారత్ అన్న ఒకటే, దే ఆర్ ఇన్సెపరబుల్. ఓకే, దే కెన్ బి ఇంటర్చేంజబుల్ అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఓకే, అండ్ ద యూజ్ ఆఫ్ వన్ ఆర్ ద అదర్ హ్యాస్ బీన్ లార్జ్లీ కాంటెక్చువల్ ఆల్ దిస్ వై. కాంటెక్స్ట్కి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా ఒకసారి ఇండియా అని ఒకసారి భారత్ అని కాంటెక్స్ట్ తగ్గట్టుగా వాడుతున్నాం. కానీ ఒక పదానికి అంటే ఇండియాకి ఎక్కువ గౌరవం భారత్కి తక్కువ గౌరవం అని, కానీ భారత్కి ఎక్కువ గౌరవం ఇండియాకి తక్కువ గౌరవం అన్నట్టుగా ఎక్కడ కూడా మనం వాడలేదు. ద కల్చరల్ ఎకోస్ ఆఫ్ భారత్ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ డౌట్ అండ్ ద కరెంట్ హైప్ అరౌండ్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ అ క్యాంపెయిన్ టు డిస్కార్డ్ ద యూజ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో భారత్ అని చెప్పేటప్పుడు వచ్చేటువంటి కల్చరల్ ఎకోస్ అంటే ఏంటి? రీసౌండ్, ప్రతిధ్వని అంటాం కదా. ఎకోస్ అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందమ్మా? కల్చరల్ ఎకోస్ ఆఫ్ భారత్ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ డౌట్ అంటున్నాడు. అంటే ఎప్పుడు కూడా భారత్ అనే ఒక కల్చరల్కి సంబంధించినటువంటి వర్డ్ కదా. ఇండియాకి మనకి కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వదు, కానీ భారత్ అనే పదంలో మనకి కల్చరల్ ఎకోస్ కనిపిస్తుంటాయి, అంటే ప్రతిధ్వనులు కదా. సో ఎప్పుడు కూడా అది డౌట్ ఎప్పుడు పడే విధంగా ఎప్పుడు అనిపించలేదు. ఓకే, కల్చరల్ ఎథోస్ ఎప్పుడు బాగా ఇంటాక్ట్గానే ఉండింది భారత్. బట్ అండ్ ద కరెంట్ హైప్ అంటున్నాడు, అంటే ఇప్పుడు అనవసరంగా ఒక హైప్ను సృష్టిస్తున్నారు. ఏమని? ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఎ క్యాంపెయిన్ టు డిస్కార్డ్ ద యూజ్ ఆఫ్ ఇండియా. అయితే ఇండియాని కంప్లీట్గా వాడకూడదు, ఇంకా దాన్ని పక్కన పడేయాలి. డిస్కార్డ్ అంటే అర్థం ఏంటి? నో మోర్ యూజ్ ఇట్. ఓకే, ఇంకా దాన్ని వాడకుండా పక్కన పడేయడాన్ని మనం డిస్కార్డ్ అంటాం. సో ఇండియా అని ఏదైతే వాడుతున్నామో ఇప్పటివరకు వాడుతూ వచ్చామో దాన్ని డిస్కార్డ్ చేసేయాలి. యాజ్ ఇఫ్ బోత్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ హార్మనీ. ఆ రెండు కలిసి సామరస్యంగా కలిసి నడిచే అవకాశం లేనట్టుగా దాని మీద అనవసరమైన హైప్ని సృష్టిస్తున్నారు. అంటే ఇండియాని ఇంకా వాడకూడదు, కేవలం కల్చరల్ ఎథోస్, మనకి ఎకోస్ ఏవైతే భారత్ అన్నది మన కల్చర్కి సంబంధించినటువంటి పదం కాబట్టి సో దాన్నే వాడాలి, ఇండియాని వాడాల్సిన అవసరం లేదన్నట్టుగా హైప్ను సృష్టిస్తున్నారు. ఇండియా అకార్డింగ్ టు దిస్ టెలింగ్ ఈజ్ ఏ ఫారెన్ ఇంపోజిషన్ అండ్ హెన్స్ అన్సూటబుల్ ఫర్ నేషనల్ డిగ్నిటీ. అయితే వాళ్ళు చెప్పుకొస్తున్నదా రీజన్ ఏంటమ్మా? ఏంటి వాళ్ళు ఎందుకు డిస్కార్డ్ చేద్దాం అనుకుంటున్నారంట ఇండియా అనే పదాన్ని? బికాస్ అది మనం భారత సంస్కృతి నుంచి వచ్చిన పదం కాదు, కేవలం ఫారినర్స్ పిలుచుకునే విధానంతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి అది ఏమాత్రం కూడా నేషనల్ ఇంటిగ్రిటీ, నేషనల్ డిగ్నిటీ అంటే మనకున్నటువంటి గౌరవం, ఓకే, సో దేశానికి సంబంధించినటువంటి గౌరవానికి ఏమాత్రం కూడా సూటబుల్ కాదు. కాబట్టి దాన్ని మనం ఇంకా వాడుకోవాల్సినటువంటి అవసరం లేదు, అదొక ఫారెన్ ఇంపోజిషన్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. భారత్ లింక్డ్ యాజ్ ఇట్ ఈస్ టు వేరియస్ ఏన్షియంట్ సోర్సెస్ goes beyond the geographical and cultural landscape that constitutes the modern Republic of India. ఓకే, సో మరి భారత్ విషయానికి వస్తే ఏమవుతుంది? అది చాలా ప్రాచీనమైనటువంటి కొన్ని ఆధారాలని బేస్ చేసుకొని వాటికి లింక్ అయి ఉంది భారత్ అనే పదం. ఎక్కడ చూసినా మనకి భారత్ అనే పదం కనిపిస్తుంది. సో జాగ్రఫికల్గా కల్చరల్ ల్యాండ్స్కేప్, సో వీటిని దాటుకుంటూ వెళ్ళిపోయింది భారత్ అన్నది. ఓకే, దట్ కాన్స్టిట్యూట్స్ ద మోడర్న్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఒక మోడర్న్ రిపబ్లిక్ని అది రిఫ్లెక్ట్ చేస్తున్న విధంగా, దానిలో కాన్స్టిట్యూట్ అంటే అక్కడ అర్థం ఏంటి? కలిగి ఉండటం. సో కలిగి ఉండే విధంగా భారత్ అనే పేరు అక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇన్ దాట్ సెన్స్, సో ఆ సెన్స్లో చూసుకుంటే బోత్ నేమ్స్ ఆర్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఇండియాస్ నేషన్స్ బిల్డింగ్ జర్నీ. సో మనం దేశాన్ని బిల్డ్ చేసేటువంటి ఒక జర్నీ ఏదైతే చేసామో, సో ఈ రెండు నేమ్స్, అది ఇండియా కావచ్చు భారత్ కావచ్చు, ఒక రిజల్ట్ లాగా మనకి కనిపిస్తుంది, ఆర్ అన్ అవుట్కమ్. దేని అవుట్కమ్ అమ్మా? ఇండియాస్ నేషనల్ బిల్డింగ్ జర్నీ. మన దేశాన్ని మనం నిర్మించుకునేటువంటి ఒక జర్నీలో భాగంగా వచ్చినటువంటి అవుట్కమ్సే ఆ రెండు కూడా, రైట్? సో లేబరింగ్ టు టీజ్ అవుట్ ద ఫారెన్ ఫ్రమ్ ద నేటివ్ in the expanse of this nation that hosts a multitude of ethnic, linguistic and genetic diversity and that has been formed as a result of millennia of migrations and cross currents of human interaction serves no purpose. ఇది మెయిన్, ఇక్కడ వరకు ఎండ్ అయింది. సర్వ్స్ నో పర్పస్ అంటే ఇంత పెద్ద దేశం ఏదైతే ఉందో, మన దేశం యొక్క గొప్పతనం చెప్తున్నాడు.
ఏంటమ్మా, దట్ హోస్ట్ మల్టిట్యూడ్ ఆఫ్ అంటే డిఫరెంట్, రకరకాల. మల్టిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే లాట్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, మల్టిట్యూడ్ ఆఫ్ సంథింగ్ అంటే లాట్ ఆఫ్, రకరకాల. ఎథనిక్ పరంగా, లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ పరంగా కావచ్చు, జెనెటిక్ డైవర్సిటీ పరంగా కావచ్చు, ఇంతమందిని అకామిడేట్ చేసినటువంటి నేషన్ ఏదైతే ఉందో, ఓకే, టీజ్ అవుట్ ద ఫారెన్ ఫ్రమ్ ద నేటివ్ అంటున్నాడు. అంటే ఫారెన్ అంటే ఇండియా, నేటివ్ అంటే భారత్. సో టీజ్ అవుట్ అంటే దాన్ని రిమూవ్ చేయటం. ఓకే, TEASE, టీజ్ అవుట్. ఓకే, అంటే టు ఫైండ్ సంథింగ్, దట్ ఈస్ టీజ్ అవుట్ కదా, దట్ ఈజ్ యువర్ టీజ్ అవుట్. ల్యాబరింగ్ టు అంటే బాగా దానికోసం కష్టపడటం. సో దాన్ని ఫైండ్ చేయడానికి కష్టపడ్డారు. ఓకే, అవుట్ ద ఫారెన్ ఫ్రమ్ ద నేటివ్ ఇన్ ద ఎక్స్పాన్స్. ఎక్స్పాన్స్ అంటే ఆ స్ట్రెచ్, ఏరియా ఆఫ్, ఓకే, ఏరియా ఆఫ్ సంథింగ్, దాన్నే మనం ఎక్స్పాన్స్ అంటాం. ఏ వైడ్ కంటిన్యూస్ ఏరియా, ఏ వైడ్ కంటిన్యూస్ ఏరియా ఆఫ్ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎక్స్పాన్స్. ఓకే, సో ఇన్ని మైగ్రేషన్స్, క్రాస్ కరెంట్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్, సో వీటి వల్ల ఫామ్ అయినటువంటి కంట్రీలో ఇట్లా, ఓకే, ఈ ఫారెన్ పేరుని కంప్లీట్గా టీజ్ అవుట్ చేయడం అనేది ఏమాత్రం పర్పస్ని సర్వ్ చేయదు. అంటే మీరు ఏదేదో అనేసుకుంటున్నారో పర్పస్ ఏదో సర్వ్ చేస్తుందని, ఏమాత్రం అది దాని యొక్క పర్పస్ని సర్వ్ చేయదు, అదర్ దాన్ క్రియేటింగ్ న్యూ ఫ్లాష్ పాయింట్స్ ఇన్ సొసైటీ. సో పర్పస్ని ఎట్లానో సర్వ్ చేయదు కదా, దాంతోపాటు కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఫ్లాష్ పాయింట్స్ ఇన్ ద సొసైటీ అంటే ఏంటి, వివాదాలకి కేంద్రంగా మారుతుంది. ఫ్లాష్ పాయింట్ అంటే అర్థం ఏంటమ్మా, వివాదాలకి కేంద్రంగా మనకి సొసైటీలో. అంటే వీళ్ళు ఇండియా అనే సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది, భారత్ అని కొంతమంది. సో అక్కడ కొంచెం డివైడ్ వచ్చేస్తుంది కదా. సో డివైడ్ అంటే ఒక రకమైన పాలరైజేషన్ అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల వివాదాలకి దారి తీసే అవకాశం ఉంది. సో పర్పస్ని ఏమాత్రం సర్వ్ చేయదు కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇబ్బందుల్ని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఫ్లాష్ పాయింట్స్ అంటాడు, అది నెగిటివ్. The farcical hubbub hoisted upon the country should have been allowed to dissipate and recede, but the knee-jerk reaction of the opposition gave it the aura of a fundamental identity question before the nation. ఓకే, ఇక్కడ ఫార్సికల్ అనే పదాన్ని వాడాడమ్మా, అంటే చాలా సిల్లీ అని. ఫార్సికల్ అంటే సిల్లీ అని కానీ అన్రీజనబుల్ అనే మీనింగ్ మనకి వస్తుంది. హబబ్ అంటే నాయిస్, ఓకే, గోల, అనవసరమైనటువంటి గోల. ఓకే, అన్రీజనబుల్, సిల్లీ, నాయిస్. హాయిస్టెడ్ అపాన్ అంటే మన మీద ఏదైతే ఇది ఇంపోజ్ చేయబడిందో, హాయిస్టెడ్ అపాన్ అని అంటాం కదా. సో హాయిస్టెడ్ అంటే టు లిఫ్ట్, టు రేజ్ ఆర్ టు లిఫ్ట్, దట్ ఈస్ హాయిస్ట్. ద కంట్రీ షుడ్ హ్యావ్ బీన్ అలౌడ్ టు డిసిపేట్ అంటే దాన్ని మెల్లగా వదిలేయాల్సింది. డిసిపేట్ అండ్ రెసిడ్ అంటే దాని మట్టుకు అదే చల్ల, రెసిడ్ అంటే గో బ్యాక్. ఓకే, సో డిసిపేట్ అంటే మెల్లగా దాని మట్టుకు అదే వదిలేసేటట్టుగా మనం అలౌ చేయాల్సింది. షుడ్ హ్యావ్ బీన్ అలౌడ్ అంటే చేసుంటే బాగున్ను. బట్ ఏం జరిగింది, నీ జర్క్ రియాక్షన్ ఆఫ్ ద అపోజిషన్. నీ జర్క్ రియాక్షన్ అంటే అర్థం ఏంటంటే ఆలోచించకుండా వెంటనే దేనికైనా మనం ప్రతిస్పందించడాన్ని నీ జర్క్ రియాక్షన్ అంటాం. అంటే ఇమీడియట్గా మనం కాన్సిక్వెన్సెస్ని ఏమి క్యాల్కులేట్ చేయకుండా వెంటనే దాని మీద ప్రతిస్పందించడం. సో మైండ్లెస్గా, ఓకే, ఆలోచన లేకుండా. ఓకే, రియాక్ట్ ఇన్ ఏ వెరీ ప్రెడిక్టబుల్ వే, అది కూడా వితౌట్ థింకింగ్. సో వితౌట్ థింకింగ్ వెన్ యూఆర్ రియాక్టింగ్ టు ఎ సిచ్యువేషన్ ఇట్ ఇస్ కాల్డ్ నీ జర్క్ రియాక్షన్. అపోజిషన్ వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది, మెల్లగా దాన్ని సద్దుమణిగే విధంగా దాన్ని వదిలేయాల్సింది. అప్పుడు ఏమైంది, గేవ్ ఇట్ ద ఆరా ఆఫ్ ఎ ఫండమెంటల్ ఐడెంటిటీ క్వశ్చన్. ఓకే, ఆరా అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, ఆరా అంటే ఒక రకమైనటువంటి హైలైట్. మీరు ఎప్పుడైనా ఆరా అంటే బేసిక్గా ఏంటంటే ఒక రకమైనటువంటి బ్రైట్నెస్. మీకు జనరల్గా దేవుళ్ళకి ఒక ఆరా ఉంటుంది, అంటే వాళ్ళకి చుట్టూరు ఒక లేయర్ లాగా, కాంతి పుంజం లాగా. సో ఆరా ఉందంటే ఏంటి, వాళ్ళకి ఏదో స్పెషాలిటీ అంటే ఒక హైలైట్ అవ్వడం. ఓకే, కేంద్ర బిందువు లాంటిది ఆరా. సో వీళ్ళు ఇట్లా క్వశ్చన్ చేయడం వల్ల ఏమైంది, ఆరా ఆఫ్ అ ఫండమెంటల్ ఐడెంటిటీ క్వశ్చన్ బిఫోర్ ద నేషన్. సో నేషన్ ముందు ఒక బేసిక్ ఐడెంటిటీ క్వశ్చన్ అన్నది నిలబడింది. The Rashtriya Swayam Sevak Sangh has been asking for privileging the use of Bharat over India for long. అంటే ఎప్పటి నుంచో ఈ ఆర్ఎస్ఎస్, దాన్నే మనం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటాం, అది ఎప్పటి నుంచో భారత్నే వాడాలి ఇండియా కంటే అని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తూనే ఉంది. బట్ ద అపోజిషన్ బ్లాక్స్ డెసిషన్ టు లేబుల్ ఇట్ సెల్ఫ్ ఇండియా యాజ్ అన్ యాక్రోనిమ్ ఆల్సో మైట్ హ్యావ్
ఇన్ఫ్లుయెన్స్డ్ ద బీజేపీస్ హర్రీ ఇన్ ద నేమింగ్ ఎక్సర్సైజ్. అయితే ఇంకొక రీజన్ ఏంటి, ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు కదా, అపోజిషన్ ఒక బ్లాక్గా ఏర్పడింది. ఆ బ్లాక్గా ఏర్పడి వాళ్ళు పెట్టుకున్నటువంటి యాక్రోనిమ్ ఏంటమ్మా, INDIA, ఇండియా అనే ఒక యాక్రోనిమ్ని వాళ్ళ బ్లాక్కి వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. బీజేపీ ఇంత త్వరగా ఈ నేమింగ్ ఎక్సర్సైజ్ పాల్పడడానికి గల కారణం అయ్యుండే అవకాశం ఉంది. మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే ఛాన్స్ ఉంది. ఫార్ ఫ్రమ్ డెమాన్స్ట్రేటింగ్ ఎ నేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రైడ్, ద గవర్నమెంట్స్ నేమ్ గేమ్ అండర్మైన్స్ ద కాన్ఫిడెన్స్ అండ్ సాఫ్ట్ పవర్ ఆఫ్ ద నేషన్. ఓకే, సో మన యొక్క స్ట్రెంగ్త్ని కానీ బలాన్ని కానీ మన యొక్క గర్వాన్ని కానీ డెమాన్స్ట్రేట్ చేయడానికి దూరంగా ఇప్పుడు గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి ఈ నేమ్ గేమ్ చేంజింగ్, ఈ పదాలని మార్చడం, రైట్, నేమ్స్ని మార్చే ఈ గేమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అండర్మైన్ చేస్తుంది, అంటే తగ్గించేస్తుంది, అణచివేస్తుంది. దేన్నమ్మా, మన కాన్ఫిడెన్స్ని, అలానే సాఫ్ట్ పవర్ యొక్క నేషన్ని, ఈ రెండింటిని అండర్మైన్ చేసే అవకాశం ఉంది ఈ నేమ్ గేమ్, గవర్నమెంట్ చేస్తున్నటువంటి నేమ్ గేమ్. సాఫ్ట్ పవర్ అంటే ఏంటి, బేసిక్గా ఎవరినైనా కోయర్సివ్గా కాకుండా చాలా కోఆపరేటివ్గా మనకు కావాల్సిన విషయాల్ని మనం, కావాల్సినటువంటి డిమాండ్స్ని మనం సంపూర్ణంగా మనం దాన్ని నెరవేర్చుకోవడాన్ని సాఫ్ట్ పవర్ అంటారు. ఓకే, సో భారత్ హ్యాస్ బీన్ పార్ట్ ఆఫ్ పాపులర్ కల్చర్, పొలిటికల్ అండ్ కల్చరల్ ఇడియమ్స్ అండ్ లిటరేచర్ అక్రాస్ మెనీ ఇండియన్ లాంగ్వేజెస్. కాకపోతే కల్చర్ పరంగా చూసుకుంటే మెనీ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా, అంటే వివిధ రకాలైనటువంటి లాంగ్వేజెస్ మనకి ఉన్నాయి కాబట్టి వాటిలో లిటరేచర్ పరంగా చూసుకున్నా, కల్చర్ పరంగా చూసుకున్నా, పొలిటికల్గా చూసుకున్నా, సో భారత్ హ్యాస్ బీన్ పార్ట్, సో చాలా వరకు భారత్ అనేది ఒక భాగంగా ఉంది. సిమిలర్లీ ఇండియా ఈజ్ ఆల్సో యూజ్డ్ బై మిలియన్స్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ హూ యర్న్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్. అయితే మన దేశం యొక్క పురోగతిని ఆశించే వాళ్ళు బయట, ఎస్పెషలీ మిలియన్స్, కొన్ని లక్షల మంది జనాలు ఎవరైతే ఉన్నారో అవుట్ సైడ్ ద కంట్రీ, ఇండియా లోపల వెలుపల ఉండేవాళ్ళు కూడా ఇండియాని కూడా చాలాసార్లు వాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా దేశ ప్రగతిని ఆశించే వాళ్ళే. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ కాంటెక్స్ట్ అండ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ దీస్ ప్రాపర్ నౌన్స్ మైట్ వ్యారీ. సో ఈ ప్రాపర్ నౌన్స్ అంటే అర్థం ఏంటి, ఇండియా కావచ్చు, పేరు కదా, ప్రాపర్ నౌన్ అంటే ఏంటమ్మా, ఐడెంటిటీ కదా. సో పర్టికులర్ స్పెసిఫిక్ నేమ్ని మనం ప్రాపర్ నౌన్ అంటాం కదా. అంటే ఇండియా, భారత్ అనేది అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ బట్టి, సందర్భం బట్టి, కాన్స్టిట్యుయెన్సీస్ బట్టి, నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని మారుతుంటాయి తప్ప, బట్ దట్ ఈస్ ద వెరీ రీజన్ టు డెసిస్ట్ ఫ్రమ్ attempting to impose the use of one and edge out the other. So desist from attempting to impose, desist from ante dani nunchi, desist ante you are not willing to, that is called desist, DESIST. చూసారా, desist అనే verb కి మనకి ఇచ్చినటువంటి ప్రిపోజిషన్ ఏంటి చూడండి ఒకసారి. సో దట్ ఈస్ desist from అన్నాడు. ఓకే, సో desist from అన్నది సీజ్, మానుకోండి అని చెప్పడం. ఓకే, మానుకోవడం. అబ్స్టెయిన్ అంటాం కదా, అబ్స్టెయిన్, ఫార్బేర్ అంటే స్టాప్ డూయింగ్ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ డెసిస్ట్. సో ఈ ఇంపోజిషన్ని ఖచ్చితంగా స్టాప్ చేయాలి. ఓకే, ఫ్రమ్ అటెంప్టింగ్ టు ఇంపోజ్ ద యూజ్ ఆఫ్ వన్ అండ్ ఎడ్జ్ అవుట్ ద అదర్, అంటే రెండో దాన్ని తొలగించటం, ఏమాత్రం కూడా చేయకూడదు. సో ఈ రీజన్ చాలు, దట్ ఈస్ ద వెరీ రీజన్. ఏదమ్మా రీజను? సో ఇండియా అనే పదాన్ని విరివిగా వాడుతున్నారు, కల్చర్ పరంగా భారత్ని కూడా వాడుతున్నారు. సో ఒకదాని మీద ఒకటి ఇంపోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇదే వాడాలి, దీనికి ప్రయారిటీ ఇవ్వాలి అని. సో వెదర్ ఇట్ ఈస్ ఇండియా ఆర్ భారత్, ద ఎసెన్స్ ఆఫ్ ద మీనింగ్ దట్ ఇట్ కన్వేస్ రిమైన్ ద సేమ్. ఎసెన్స్ ఒకటే, అది ఇండియా కావచ్చు, భారత్ కావచ్చు, అది కన్వే చేసేటువంటి మీనింగ్ అనేది మారదు. ద నీడ్లెస్ juxtaposition of the two names should not affect the bonding of the inhabitants in the pursuit of a misplaced cultural combat. Okay, the needless juxtaposition అంటే అర్థం ఏంటమ్మా? బేసిక్గా juxtaposition అంటే రెండింటిని పక్కన పెట్టి కంపేర్ చేసే ప్రయత్నం చేయడాన్ని మనం juxtaposition అంటాం. పక్కనే పెట్టి కంపేర్ చేయడం. సో అనవసరమైనటువంటి కంపారిజన్ అనేది ఈ రెండు నేమ్స్ మధ్య ఖచ్చితంగా మన బాండింగ్ని ఎఫెక్ట్ చేయకూడదు, షుడ్ నాట్ ఎఫెక్ట్. ఎవరి బాండింగ్ అమ్మా? ఇన్హాబిటెంట్స్, అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య, ఇన్హాబిటెంట్స్, ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ ఏ
మిస్ప్లేస్డ్ కల్చరల్ కంబాట్. మిస్ప్లేస్డ్ అంటే సరైన ప్లేస్లో పెట్టని, మిస్ప్లేస్డ్. కంబాట్ అంటే యుద్ధం. అనవసరమైనటువంటి ఒక తప్పుడు కల్చరల్ కంబాట్కి దారి తీయకూడదు. సో లెట్ ఇండియా అండ్ భారత్ కో ఎగ్జిస్ట్ యాజ్ దే హ్యావ్ ఆల్వేస్ బిన్. ఎప్పట్లానే రెండు కో ఎగ్జిస్టెన్స్ అంటే అవసరం బట్టి సందర్భం బట్టి మారేలాగా ఎప్పట్లా ఉంటున్నట్టుగానే కంటిన్యూ చేయాలి తప్ప ఒకదాన్ని వాడాలి ఇంకో దాన్ని వాడకూడదనే కాంటెక్స్ట్ రాకూడదు. సో అందరూ అదే కోరుకుంటారు కదా. మనం సందర్భం బట్టి మాట్లాడుతుంటాం భారతాన్ని కానీ ఇండియాని కానీ. సో కంప్లీట్గా రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నట్టుగా మనకి ఇందాకనే అర్థమైపోయింది కదా సైడ్ హెడ్డింగ్లో. సో అక్కడే మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వొకాబులరీ చూద్దామమ్మా. పెట్యులెంట్ అనే పదాన్ని వాడాడు. సో చూడండి, ఫస్ట్ పెట్యులెంట్ అనేది యాడ్జెక్టివ్ అమ్మా. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ అ నెగటివ్ కాంటెక్స్ట్. దాని నౌన్ ఫామే పెట్యులెన్స్. పెట్యులెన్స్ అన్నది నౌన్ ఫామ్ అనుకుంటే దాని యాడ్జెక్టివ్ ఫామే పెట్యులెంట్. పెట్యులెంట్ అంటే బేసిక్గా అర్థం ఏంటంటే త్వరగా కోపం తెచ్చుకోవడం, త్వరగా మీరు చిరాకు పట్టడం. సో చిన్న విషయాలకి త్వరగా చిరాకు కానీ కోపం కానీ తెచ్చుకోవడాన్ని మనం ఏమంటామమ్మా, పెట్యులెంట్ అంటాం. సో పీవిష్, ఇరిటబుల్, సల్కీ, బ్యాడ్ టెంపర్డ్. ఓకే, సో ఈజీలీ యాంగర్డ్ ఆర్ అనాయిడ్ ఎస్పెషల్లీ ఇన్ ఏ రూడ్ వే. ఓకే, అదొక నెగిటివ్ యాడ్జెక్టివ్ అనుకున్నాం కదా. సో హీ ప్లేస్ ద పార్ట్ ఆఫ్ ఏ పెట్యులెంట్ యంగ్ మ్యాన్ ఇన్ ద ఫిలిం. అంటే ప్రతి చిన్నదానికి చిరాకు పడే ఒక రోల్ని ఆయన చేయబోతున్నాడు, పోర్ట్రే చేయబోతున్నాడు అని అర్థం పెట్యులెంట్. ఓకే, ఇంప్యూటేషన్, ఐఓఎన్ కదా, అంటే ఇది నౌన్. ఇంప్యూట్ అంటే ఏంటంటే ఒకరి మీద ఆరోపణ చేయటం. చార్జ్ అంటాం కదా, సో అతని మీద ఒక చార్జ్, ఎక్యూజేషన్ అంటాం, ఎలిగేషన్ అంటాం. సో ఇవన్నీ మనకి సినోనిమ్స్ కిందకు వస్తాయి. అలిగేషన్ అని కానీ అక్యూజేషన్ అని కానీ అంటే ఒక ఆరోపణ, నింద. దేర్ ఆర్ గ్రౌండ్స్ ఫర్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద ఇంప్యూటేషన్స్ ఆఫ్ మిస్కండక్ట్ అగైన్స్ట్ హిమ్. సో అతని మీద కొన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేయబడ్డాయి. ఓకే, ఏ చార్జ్ ఆర్ క్లెయిమ్ దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ అన్డిజైరబుల్. సో దట్ ఈస్ అక్యూజేషన్, అలిగేషన్ అండ్ ఇన్క్రిమినేషన్. ఈ మూడు కూడా మనకి సినోనిమ్స్ కింద వాడచ్చు. వారి మీద ఆరోపణ, రైట్, ఛార్జెస్. రీకన్సిలియేషన్, ఇది మనం చాలాసార్లు వినడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఐఓఎన్ అంటే నౌన్, రీ అంటే అగైన్. సో రీకన్సిలియేషన్ అంటే మళ్ళీ మీ మధ్య ఎప్పుడైనా విభేదాలు వచ్చి మళ్ళీ మీరు ఓకే వెన్ యు ఆర్ ఏబుల్ టు సమసిపోవటం, సమస్యలన్నీ సమసిపోయి ఇబ్బందులన్నీ సమసిపోయి మళ్ళీ మీరు ఫామ్లోకి రావటం. సో రీయూనియన్ అనొచ్చు, కాంకార్డ్ అనొచ్చు, అపీజ్మెంట్ అనొచ్చు. సో a situation in which two people or groups of people become friendly again after they have argued. సో వాళ్ళు ఆర్గ్యూ చేసుకొని విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్లీగా మళ్ళీ కలిసిపోవడాన్ని మనం రీకన్సిలియేషన్ అంటాం. సో ఇట్ టుక్ అవర్స్ ఆఫ్ నెగోసియేషన్స్ టు బ్రింగ్ అబౌట్ అ రీకన్సిలియేషన్ బిట్వీన్ ద టూ సైడ్స్. సో రెండు వర్గాల మధ్య ఆ సయోధ్య కుదరడానికి చాలా చర్చలు జరిగాయి. టుక్ అవర్స్ ఆఫ్ నెగోసియేషన్. నెగోసియేషన్స్ అంటే అర్థం ఏంటమ్మా, చర్చలు. ఓకే, సుదీర్ఘమైన చర్చలు జరిగాయి, రైట్. బెల్లిజరెంట్, బెల్ అంటే మనం అనుకున్నాం కదా, బెల్ అంటే ఏమనుకున్నామమ్మా, ఓకే బెల్ అంటే వార్కి సంబంధించినటువంటి రూట్ వర్డ్. సో బెల్ అని ఎప్పుడు కనిపించినా అగ్రెసివ్, ఆల్వేస్ అంటే వార్, వైలెన్స్. ఓకే, ఎప్పుడు యు ఆర్ రెడీ ఫర్ వార్ కదా, అటువంటి సిచ్యువేషన్ మనం బెల్లిజరెంట్ అంటాం, రైట్. హీ ఆల్వేస్ వాంట్ టు బి హాస్టైల్, అన్ఫ్రెండ్లీ అండ్ aggressive, fighting a war. The belligerent countries are having difficulties funding the war. Okay, so war కోసం ఎప్పుడు రెడీగా ఉండే వాళ్ళని బెల్లిజరెంట్ అంటాం. బెల్లికోజ్ అనే పదం కూడా ఉంది, రైట్, రిలేటెడ్ టు వార్. ఓకే, బెల్లికోజ్. ఇంటరిమ్, ఇంటరిమ్ గవర్నమెంట్ అంటాం కదా. ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటమ్మా, టెంపరరీ ప్రొవిజనల్ అనొచ్చు. ఓకే, టెంపరరీ ప్రొవిజనల్ యాక్టింగ్. యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ అంటారు కదా. యాక్టింగ్ అంటే అర్థం ఏంటి అంటే ఇన్ఛార్జ్ అనే టైప్లో, అంటే ఇంకోడు వచ్చేలోపు అప్పటి వరకు అతను యాక్టింగ్ అని, రైట్. సో ఇంటరింగ్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటమ్మా, టెంపరరీ. ఓకే, నాట్ పర్మనెంట్, రైట్, అంటే కొంత టైం వరకు, పర్మనెంట్ వచ్చే లోపు. ఓకే, దట్ ఈస్ యువర్ ఇంటరిమ్. అసర్టైన్, అసర్టైన్ మనం జనరల్గా వర్బ్గా వాడతాం. అంటే మేక్ ష్యూర్, డిస్కవర్, డిటర్మైన్, వెరిఫై. అన్ అటెంప్ట్ టు అసర్టైన్ ద కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ కలగడానికి గల కారణాన్ని వాళ్ళు అసర్టైన్ చేయాలనుకుంటున్నారు. అసర్టైన్ అంటే వెరిఫై చేయాలనుకుంటున్నారు, లేదంటే ఇవాల్యుయేట్ చేయాలనుకుంటున్నారు, డిటర్మైన్ చేయాలనుకుంటున్నారు అనే అర్థంలో అసర్టైన్ అనే పదాన్ని వాడతాం. సో దట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ వర్బ్, మేక్ ష్యూర్ ఆఫ్ సంథింగ్. 6th one. 7 చూద్దాం, ఇంటిమిడేటరీ.
ORY కదా యాడ్జెక్టివ్. ఇంటిమిడేట్, ఇంటిమిడేట్ అంటే మనల్ని ఏం చేయడం అమ్మా, బెదిరించడం. ఇంటిమిడేషన్, ఈ రెండు నౌన్స్, ఈ రెండు వర్డ్స్, ఇది నౌన్ అది వర్బ్. సో ఇంటిమిడేట్ చేయడం అంటే మనల్ని భయభ్రాంతుల్ని గురి చేయడం, మనకి థ్రెటన్ చేయడం, రైట్. సో థ్రెటన్, ఇంపెండింగ్, లూమింగ్. సో ఏదో ఒకటి నెగిటివ్గా, సో నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం కాబట్టి థ్రెటన్ చేయడం, ఫ్రైటన్ చేయడం అనే మీనింగ్లో మనం ఈ పదాన్ని వాడతాం. సో ద పోలీస్ క్లెయిమ్ దట్ ఇంటిమిడేటరీ టాక్టిక్స్ వర్ యూజ్డ్ బై దోస్ ఆర్గనైజింగ్ ద స్ట్రైక్. సో వాళ్ళు కొంచెం మనల్ని భయపెట్టే విధానాల్ని అవలంబిస్తున్నారు అన్నట్టుగా పోలీసులు చెప్పడం జరిగింది. సో దట్ ఈజ్ యువర్ ఇంటిమిడేటరీ. అలానే పార్టిజన్ అనేవాడు ఒక కామన్ నౌన్, అంటే ఒక పర్టికులర్ పార్టీకి మద్దతు పలికేవాడు. ఓకే, వాటర్కి అనొచ్చు, ఫాలోవర్ అనొచ్చు, అదేవిధంగా సపోర్ట్ అనొచ్చు. ఓకే, సో వీళ్ళే మనం ఏంటంటే ఆ పార్టీలకి వాళ్ళు మద్దతు పలుకుతారు, సపోర్టర్స్. ఓకే, ద ఆడియన్స్ వాజ్ వెరీ పార్టిసన్ అండ్ రెఫ్యూజ్ టు లిజన్ టు హర్ స్పీచ్. ఓకే, అంటే ఒకరికి మాత్రమే వాళ్ళు ఫిక్స్ అవుతారు, సో వాళ్ళకే వాళ్ళ మద్దతును తెలుపుతారు, రెండో వాళ్ళకి ఎంకరేజ్ చేయరు, రైట్. దే ఆర్ పార్టీసన్. పార్ట్ అంటే వాళ్ళు కొంచెం బయాస్ టైప్లో, ఒకరికి మాత్రమే వాళ్ళు ఆల్వేస్ ది గివ్ ప్రయారిటీ, సపోర్ట్ చేయటం, రైట్. స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ఎ పర్సన్, ప్రిన్సిపల్ ఆర్ పొలిటికల్ పార్టీ ఆఫెన్ వితౌట్ కన్సిడరింగ్ ఆర్ జడ్జింగ్ ద మ్యాటర్ వెరీ కేర్ఫుల్గా కాకుండా మా తాతలు చేశారు మేము చేస్తున్నాం, పక్కింటి వాళ్ళు చేస్తారు మేము చేస్తున్నాం. సో మనకి రీజన్ పెద్దగా లేకపోయినా ఊరికనే ఒక ప్రిన్సిపల్ని కానీ, ఒక మనిషిని కానీ, పర్సన్ కావచ్చు, లేదంటే ఒక పొలిటికల్ పార్టీని మనం మద్దతు పలకడం, దట్ ఈస్ పార్టీసన్ పాలిటిక్స్ అంటుంటారు. ఓకే, వాటర్ అనే పదం కూడా చాలా ఇంపార్టెంట్. సపోర్టర్, ఫాలోవర్, వాటర్, దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడే సెషన్. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వస్తా. సో వర్డ్స్ ఏవైతే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారో, ఎక్కడెక్కడైతే రిపీటెడ్గా కనిపిస్తున్నాయో ఆ వర్డ్స్ని ఉపయోగించి మీరు ఇప్పుడు సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసి అవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే PQRS సెక్షన్లో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎన్ని వచ్చాయో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఒక అసైన్మెంట్ మీకు చిన్నది ఇచ్చాను కదా, ఒక టెలిప్రాంప్టర్, దానికి సంబంధించినది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో అంటిల్ దెన్, టేక్ కేర్, స్టే ట్యూన్ టు IACE. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.